అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసం 26వ తేదీ సోమవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరకోశ నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 9007064002. తులారాశి వారికి మంచి శుభకాలం అనే చెప్పవచ్చు. కష్టాలను తట్టుకొని లక్ష్యాలను చేరుకుంటారు. మీ యొక్క ఆశయాలు నెరవేరును. సమయానికి బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. శ్రమ తగ్గుతుంది. మనశ్శాంతి కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటారు. మేలు చేకూరుతుంది. మొహమాటాలతో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అదృష్టం వరిస్తుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. అవసరానికి తగినట్లుగా ముందుకు సాగుతారు. ఏ పనిని ప్రారంభించినా అది పూర్తయ్యే వరకు పట్టు వదలవద్దు. మనశ్శాంతిని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది. పరిచయం లేనటువంటి వారిని తొందరగా విశ్వసించవద్దు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభప్రదమైనటువంటి యోగాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థితికి ఎదుగుతారు. వ్యాపారులకు శుభకాలం అనే చెప్పవచ్చు. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరమైనటువంటి విషయాల గురించి అతిగా ఆలోచించవద్దు. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు. ఒత్తిడిని దరిచేయనియ్యవద్దు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుసుకుంటారు. నిర్ణయాలు మీకు అనుకూలంగా వెలువడడం. ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. అనుకున్న ఫలితాలు వెంటనే ఏర్పడడం. ఆర్థికంగా లాభదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడడం. ప్రారంభించినటువంటి పనులను సద్భావంతో పూర్తి చేస్తారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. బుద్ధిబలం బాగుంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. దృఢ సంకల్పాలు శీఘ్ర విజయాన్ని చేకూరుస్తాయి. మీ చుట్టూ సందడి వాతావరణం ఏర్పడుతుంది. అధికారుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు. ఆర్థిక సమస్యలు లేకుండా చూసుకుంటారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన మీ యొక్క మనోధైర్యమే విజయానికి మూలమని గ్రహిస్తారు. మీ యొక్క రంగాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోవద్దు. అపోహాలు తొలగును. కొన్ని కీలక విషయాలలో లౌకికంగా వ్యవహరించడం చాలా మంచిది. పట్టుదలతో ముందుకు సాగుతారు. అనుకూల కాలమనే చెప్పవచ్చు. ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనుల్లో ఇబ్బందులను అధిగమిస్తారు. ముఖ్యమైన విషయాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకోవాలి. ప్రశంసలు లభిస్తాయి. ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు. కొన్ని వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. బంధుమిత్రులతో కొన్ని సందర్భాలలో మొహమాటం లేకుండా స్పష్టంగా ఉండటం చాలా మంచిది. కలహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. రుణభారం పెరగకుండా చూసుకోవాలి. ఒత్తిడిని అధిగమిస్తారు. దైవానుగ్రహంతో పనులు పూర్తి చేస్తారు. గట్టి ప్రయత్నంతో శుభ ఫలితాలను అందుకుంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మీ యొక్క రంగాలలో సత్వర విజయం లభిస్తుంది. అదృష్టం వరిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన. వ్యాపారంలో లాభాలు ఏర్పడడం. ప్రారంభించబోయే పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త వస్తువులను సేకరిస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. మీ యొక్క మంచితనమే మీ యొక్క ఎదుగుదలకు కారణమని గ్రహిస్తారు. గట్టిన వారు చేసే ఆరోపణలను పట్టించుకోవద్దు. అవసరానికి మించి ఖర్చులు ఏర్పడే అవకాశం ఉంది. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలు చేస్తారు. వ్యాపారంలో విశేషంగా రాణిస్తారు. నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి.
చేపట్టిన పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు. పురోగతి ఏర్పడుతుంది. గౌరవ మర్యాదలు పెరిగిన, బంధువుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన, అదేవిధంగా ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన, వ్యాపార ప్రారంభానికి ఆప్తుల నుంచి పెట్టుబడులు అందిన, సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన, ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారం లాభసాటిగా సాగిన, కుటుంబ పెద్దల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు. ధనాదాయం బాగుంటుంది. నూతన విద్యలపై ఆసక్తి ఏర్పడుతుంది. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. తులారాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.